ఇంకా మనం గుట్ట మీద చాలా చెట్లు ఉన్నాయి, అవన్నీ చూద్దాం ఇప్పుడు. తాత అయితే అడ్వెంచర్ చేస్తాడు. వావ్, ఇట్స్ రియల్లీ తాతకు చాలా జోరు ఉంది. మనం ఇప్పుడైతే పంచపాండవుల గుట్ట అయితే ఎక్కబోతున్నాం. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సిరిసపల్లి, అంటే హుజరాబాద్ దగ్గర, కరీంనగర్ జిల్లా సిరిసపల్లి ఊర్లో ఉన్నాం. 5 కిలోమీటర్లట. మనోడు చెప్తాడు, అనుభవశాలి. చిన్నప్పుడు ఏం చేసేది ఈడను? మేకలు కాసేదట. ఇవేం చెట్లే ఇవి? పాలకొడిసా? అంటే ఆయుర్వేదంలో వాడుతారు, అది ఇదే కదా? ఓకే, ఒకసారి చూద్దాం. వీటికేమో రోగం వచ్చిందే, మచ్చలు వస్తాయి. మనతోటి ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. ఈ తాత మొత్తం బండనంతా కట్ చేస్తున్నారు కదా, మిషన్ పెట్టి లేపి మొత్తం తీసుకొని పోతారు. వస్తున్నా, చూద్దాం. అగో మనోడేమో స్టోరీ చెప్తాడట. చూడండి గాయస్, ఏం కాదు. ఓకే, చూడండి గాయస్, మనకు స్ట్రేట్గా ఒప్పించి ఆ కొండ ఉన్నది కదా, ఆ కొండ ఐలోని బోటి అట. ఐలాండ్ ఆ సీజన్లో మనం పండుగ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు, ఈ ఊరి గ్రామస్తులు వచ్చి చాలా సెలబ్రేట్ చేసుకుంటారట. రంగాపూరు, వెంకట్రావుపల్లె, సిరిసపల్లి వెనకట ఇది ఐలం బోటి జాతర సాగుతుంది ఇప్పటికైనా. ఇగో ఇది హైవే రోడ్, ఈ పంగలగట్టుకి పంచపాండవుల పక్క పుంటి హైవే రోడ్ పోతుంది మధ్యలోకి వెళ్ళి. ఓకే, అంటే అదే అది వాళ్ళు పెట్టుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం అక్కడ కనిపించే చిన్న శిఖరం ఉంది కదా, అక్కడికి కొంచెం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. ప్రజెంట్లో కనిపించేది అయితే ఇప్పుడు దీన్ని పంచపాండవులు నిలువ ఉన్న వాళ్ళు అరణ్యం చేసినప్పుడు ఇక్కడ ఉన్నారట. మనం పోయి ప్రజెంట్ అయితే చూద్దాం. రారి పోదాం. పార్కులో తీసి రింగల్లో తీసుకెళ్ళి ఎక్కులే బాగా ముసతుందా? అందగాడ కొండలు లోయలు అందాలన్నీ నిందుకోరా. ఏ తాత ఎక్కే, తాతకి జై. గుట్టెక్కుతాంది వయసులో. ఈడ వరదపాశం పోస్తారు, పోసి ఈడ పప్పుచారుతోటి అన్నం పెడతారు. ఈ బద్దుల వారికి ఇట్లా వానొచ్చే వరదచ్చే అని తాగుతారు. అంటే పాశం పోసుకొని తాగుతారా? పాశం పోసితే అంటే తాగుతారు. అంటే ఎట్లా తాగుతారు? పాశం దేవుని కాడ మొక్కు చెప్పి కొబ్బరికాయలు కొట్టి పప్పుచారు భోజనాలు అండి పాశం పట్టుకొచ్చి దేవుని కాడ వరద పాశం పెట్టి మొక్కి ఇక్కడికి తీసుకొచ్చి